హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో సింపుల్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోని రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుని ఉడికించుకోవాలి. మరోపక్కన మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఆనియన్, చెక్క, లవంగ, ఇలాచీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకుంటున్న ఈ చికెన్లోకి ఈ మసాలాని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చివరగా అయితే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకొని చికెన్ ఉడికిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది.